లైలా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ చిత్ర నటుడు విశ్వక్ సేన్ నిర్మాత సాహు గార్పాటి స్పష్టం చేశారు. పృథ్వీ వ్యాఖ్యల పట్ల తాము క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు. పృథ్వీ వ్యాఖ్యలకు నిరసనగా సామాజిక మాధ్యమాల్లో లైలా చిత్రాన్ని బాయ్కాట్ చేస్తామని, హెచ్డీ ప్రింట్ విడుదల చేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాడి ఖాతాలో వీడు బలి అని నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్? మీకు నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా కంట్రోల్లో జరగలేదు. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది. సపోర్ట్ లైలా అంతే. మాట్లాడిన వ్యక్తి మాట్లాడేటప్పుడు అసలు నేను కానీ హీరో గారు కానీ అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము. జరిగేటప్పుడు అక్కడ మా నోటీస్ లేకుండా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా, ఒకళ్ళు ఇద్దరిది కాదు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి అవుట్పుట్స్ తీసుకొచ్చేదే ప్రేక్షకుల్ని మెప్పించడానికి. ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమాలాగా చూడండి, అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేది కాకుండా, ఇది ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్.